కార్యదర్శి కెంగర్ల మల్లయ్య పునరుద్ఘాటించారు. ప్రచారంలో తాము చెప్పినట్లుగా ఈ నెలలో దిగిపోయే కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై అనేక ఆరోపణలకు విమర్శలకు పాల్పడుతున్న జాతీయ కార్మిక సంఘాలకు చెంపపెట్టులా త్వరలో యాజమాన్యంతో సర్క్యులర్ జారీ చేయిస్తామని చెబుతున్న కెంగర్ల మల్లయ్యతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై ప్రస్తుతం సింగరేణిలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. విధి విధానాలు ఎలా రూపొందిస్తారో అంశంపై అందరూ తీవ్ర ఉత్కంఠకు గురవుతున్న పరిస్థితి. ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగెళ్ల మల్లయ్య గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై విధి విధానాలు ఖరారు చేస్తామంటూ 4 రోజులుగా టీబీజీకేఎస్ నాయకత్వం హైదరాబాద్ లో మకాం వేసింది. ఎలాంటి పురోగతిని సాధించగలిగింది? ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గతంలో 2012 జూన్ 28 తారీఖు జరిగినటువంటి ఎన్నికలలో ఏదైతే వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించాలని కార్మిక వర్గానికి మాట ఇవ్వడం జరిగిందో, ఈ నేపథ్యంలో మొన్న 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ గారు కార్మిక వర్గానికి అనేక సందర్భాలలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో, దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీ బాలకసుమన్ గారు గాని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు గాని, అదేవిధంగా మా కవితక్క గారు కార్మిక వర్గానికి ఏదైతే మాట చెప్పడం జరిగిందో, ఆ మాటను ఇవాళ కార్మిక వర్గం యొక్క అభిప్రాయానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఇవాళ మొన్న 6 తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో ఖచ్చితంగా కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి, కార్మికులు కోరుకుంటున్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను పునరుద్దరించాలని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే కార్మికులు కోరుకున్న అభిప్రాయాన్ని మేము చెప్పడం జరిగింది. మేం చెప్పిన విధంగానే కేసీఆర్ గారు తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ సర్కులర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ యాజమాన్యం పైన ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అభిప్రాయానికి అనుగుణంగా ఇవాళ యాజమాన్యం తప్పకుండా సర్కులర్ ఇస్తారని ఆశాభావం ఇవాళ వ్యక్తం చేస్తున్నాం. అదే విధి విధానాలు, కేసీఆర్ గారి మాటనే విధి విధానాలు. కానీ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ సింగరేణి యాజమాన్యానికి జీవో జారీ కాకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిందంటారు? ఇవాళ ఈ సింగరేణి యాజమాన్యం సిఎండ్ఎండి శ్రీధర్ గారు అదే రోజు నాడు సార్ జీవో కావాలని అడిగితే ఇప్పటికే జీవో అనేటువంటి వచ్చి ఉండేది. కానీ ఇవాళ తీరా ఒక 10 రోజుల తర్వాత, 12 రోజుల తర్వాత సింగరేణి యాజమాన్యం జీవో కావాలని అడగడం అంటేనే ఇవాళ దీన్ని కాలయాపనకు సింగరేణి యాజమాన్యం ఇవాళ సిద్ధంగా ఉన్నదని చెప్పకనే చెప్పినట్టు అవుతున్నది. అందుకనే నిన్న మేము కవిత గారితో కలిసి ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం జీవో అడుగుతున్నదనే దాంతో వెంటనే కవిత గారు కూడా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేసీఆర్ గారు కూడా ఆ రోజే అడిగితే ఆ రోజే అయిపోయేది, తెల్లారే అయిపోయేది కదా, ఇంకా దీనికి కాలయాపన ఎందుకు, తక్షణంగా జీవో ఇవ్వాలనేటువంటి పద్ధతిలో ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి యాజమాన్యానికి ఇవాళ సర్క్యులర్ జీవో రూపంలో ఒక తాకీదు అనేటువంటిది వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ నెలలో దిగిపోయే కార్మికులకు సైతం వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామని ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉందా టీబీజీకేఎస్? ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేసీఆర్ గారి యొక్క మాటను సింగరేణి యాజమాన్యం అమలు చేయాల్సిందే, అమలు చేసి తీరాల్సిందే. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా వర్తించే విధంగా ఉండాలి, ఎటువంటి షరతులు లేని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి కేసీఆర్ గారు మీడియా సాక్షిగా, మొత్తం సమస్త ప్రజానీకం సాక్షిగా చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం సర్కులర్ ఇచ్చినట్టు ఉంటే తప్పకుండా ఈ నెలలో దిగిపోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీకున్న అంచనా ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే సింగరేణి యాజమాన్యం సంసిద్ధంగా ఉన్నది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంసిద్ధంగా ఉన్నది. ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఇతర సంఘాలు కూడా సంసిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు కూడా లేఖల ద్వారా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఇవాళ గ్రీన్ సిగ్నల్ రానట్టుగా సమాచారం ఉంది. అందుకోసం గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంబడే ఇవాళ ఎన్నికలు జరుగుతాయి. బహుశా మేము డిసెంబర్ మొదటి వారంలో గానీ, నవంబర్ చివరి వారంలో గానీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల లోపే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ అమలయ్యే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తాయి, ఏం చెప్తారు? ఖచ్చితంగా మేం త్రికరణ శుద్దిగా, మనస్సాక్షిగా ఇవాళ ఖచ్చితంగా ఎన్నికల లోపే ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలు కావాలి. మా కార్మిక సోదరులందరూ సగర్వంగా
కార్మికులందరూ ఇవాళ ఎన్నికలలో పాల్గొనాలి. ఎటువంటి అనుమానాలు లేకుండా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని 11 డివిజన్లలో 11 గెలిపియడం కోసం నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్నికలకు ముందుగానే సర్క్యులర్ రావాలని మేము భావిస్తున్నాం. కార్మికులు వాళ్ళ పిల్లలను ఎన్నికల ముందే పెట్టించుకోవాలని బలంగా విశ్వసిస్తున్నాం. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై ప్రభుత్వం చేసిన ప్రకటన ఎన్నికల జిమ్మిక్కులో భాగమేనని, చిత్తశుద్ది ఉంటే ఆర్ఎల్సీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటేనే చట్టబద్దత వస్తుందని ఇతర సంఘాలు చెప్తున్న వాదన. ఏం చెప్తారు సమాధానం? అది వాళ్లకున్నటువంటి దింపుడు గల్లం ఆశ. కేసీఆర్ గారు చిత్తశుద్దిని ప్రశ్నించే స్థాయి వాళ్ళ నాయకులది కాదు. కేసీఆర్ గారు ఏదైతే మాట మాట్లాడినరో ఆ మాట కట్టుబడి వ్యక్తి. ఇవాళ గతంలో సింగరేణి కార్మిక వర్గానికి ఇంక్రిమెంట్ ఇస్తామన్నాడు, ఇవాళ ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఎవరు కూడా ఇవాళ నష్టపోకుండా చూసుకునే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఈ నష్టపోయినటువంటి జీతాలు ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. కార్మిక వర్గానికి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తి కేసీఆర్ గారు మనందరికీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకేందంటే ఇది అమలు కాకుంటే లాభం, అమలు కాకుంటే ఎన్నికలైతే మాకు గెలుస్తాం, అధికారం వస్తుంది అనేటువంటి ఆశ తప్ప, దింపుడు గల్లం ఆశ తప్ప వాళ్ళకి ఇంకేం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్న మాట ప్రకారంగా నిలబడి ఉంటది. మోసం చేసే స్వభావం ఉంటే ఇవాళ జాతీయ సంఘాలకు ఉన్నది. గత 18 సంవత్సరాల క్రితం వీళ్లే కదా ఇవాళ కార్మికుల ఇలా ఆశలపైన ఆకాంక్షలపైన నీళ్లు జల్లింది వీళ్లే. కార్మిక వర్గం యొక్క పిల్లల భవిష్యత్తును గొంతుకోసింది వీళ్లే. ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా ఇవాళ పెనమించి జారి పొయ్యిలబడ్డట్టుగా బతుకులు వెళ్లదీయడానికి కారణమైంది కూడా వీళ్లే. వాళ్ళ చరిత్ర అంతా మోసం చరిత్ర. వాళ్ళ చరిత్రను ఇతరులకు అంటగట్టి దాన్ని ఇంకో రకంగా మాట్లాడడం సరే కాదు. కావిళ్ల రోగానికి ఊరంతా పచ్చగా కనబడ్డట్టు వాళ్ళు సహజంగా ద్రోహం చేసేటోళ్ళకి ఇతరులు ద్రోహులు కనబడడంలో ఆశ్చర్యం లేదు. సకల జనుల సమ్మె వేతనాలు ఇప్పటికీ రిటైర్డ్ కార్మికులకు అందని పరిస్థితి. ఇందుకు గల కారణాలు ఏమిటి? టీబీజీ కేసు ఎలాంటి ప్రయత్నం చెప్తారు? సకల జనుల సమ్మె కార్మికులను ఏదైతే ఆన్ రోల్లో లేనటువంటి కార్మికులందరికీ కూడా ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ దీపావళికి ముందుగానే కార్మికులందరికీ అందేటువంటి అవకాశం ఉండే విధంగా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు నిండుగా 100% ఉన్నాయి. ఓవరాల్ గా వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ అంశానికి సంబంధించి ఫైనల్ గా కార్మిక లోకానికి ఏం చెప్తారు? కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నది ఏంటంటే ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా కేసీఆర్ గారు ఖచ్చితంగా కార్మికులకు మేలు చేస్తారు. కార్మికులకు ఏదైతే కేసీఆర్ గారు 6 తారీఖు నాడు ప్రకటించిన విధంగా దసరా కానుకగా మన కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా సంతోషం కలిగే విధంగా ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో దాని తప్పకుండా అమలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మోసం మాటలు చేస్తున్నటువంటి ఈ సంఘాల నాయకులను ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళ బతుకంతా కార్మిక వర్గాన్ని మోసం చేసి అధికారం కోసం ఆరాటం తప్ప వాళ్ళది ఇంకో మార్గం లేదు. అందువల్ల వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. మాట్లాడినటువంటి మాటల్లో ఏమాత్రం కూడా నిజం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే సర్క్యులర్ రూపంలో వచ్చినప్పుడు వీళ్ళందరికీ కూడా చెంపపెంటు లాంటి సమాధానం కార్మికులందరూ కూడా చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనం వేస్తూ మీరందరూ కూడా నిండు మనసుతోటి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘాన్ని కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి. తప్పకుండా 100% డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలు కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఖచ్చితంగా ఎన్నికల లోపే అమలు చేస్తామని ఈ